తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగవల్లి నదులు ఉగ్ర రూపం దాల్చాయి. ఇక పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. విశాఖలో గాలివాన హోరుకు పెద్ద సంఖ్యలో చెట్లు, స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. ఇక అల్లూరు జిల్లాలో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. వర్షాలకు ఇప్పటి వరకు 4 మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దుర్గప్రసాద్ అందిస్తారు. దుర్గప్రసాద్. సునీత, ఈ ఏదైతే భారీ వర్షాలు, వరదలు, ముఖ్యంగా వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర అయితే అతలాకుతలమైందని చెప్పుకోవాలి. గడిచిన 48 గంటలుగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల లాంటి ప్రాంతాల్లో అయితే పూర్తిగా జనజీవనం అయితే అస్తవ్యస్తంగా మారింది. స్తంభించిన పరిస్థితులు అయితే దాపురించాయి. ముఖ్యంగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో పాటు వాయుగుండం కారణంగా ఈ 4 జిల్లాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడడంతో పాటు చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా చోట్ల ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డము, మరోవైపు గోడలు కూలి శ్రీకాకుళం జిల్లాలో 2 వృద్ధ దంపతులు మృతి చెందడం, అలాగే మన్యం జిల్లాలో మరొకరు మృతి చెందడం, ఇలాంటి పరిస్థితులు అయితే దాపురించాయి. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర పరిధిలో 4 మొత్తంగా మృతి చెందినట్లు ప్రస్తుతం ప్రాథమిక సమాచారం అందుతుంది. అలాగే వేలాది ఎకరాలు పంట నీట ముంపుకు గురైంది. ముఖ్యంగా ఒడిశా ప్రాంతాల్లో వంశధార క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడడంతో పాటు వరదలు బీభత్సం సృష్టించే ఈ వంశధార నది తీవ్రత వల్ల ఇప్పటికే కొత్తూరు, హిరమండలం పరిధిలోని దాదాపు 18 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులు ఉగ్ర రూపం దాల్చాయి. నదీ తీర పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికీ హై అలర్ట్ ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే వరదలు, ఒడిశాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గొట్టా బ్యారేజ్ లాంటి ప్రాంతాల్లో నిన్న గరిష్టంగా 104,000 క్యూసెక్కులు నమోదైన పరిస్థితి. దాదాపు 90,000 క్యూసెక్కులు దిగువకి విడిచిపెట్టారు. ప్రస్తుతం అయితే నీటి మట్టం మామూలు స్థాయిలోనే ఉంది. 50,000 క్యూసెక్లకే ప్రస్తుతం నీటి మట్టం చేరిందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఏదైతే వర్షాలు తగ్గుముఖం పట్టడం, వంశధార, గొట్టా బ్యారేజ్ లాంటి నదులకు కూడా వరద తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి అయితే హై అలర్ట్ గా ఉన్నప్పటికీ కూడా 3వ ప్రమాద హెచ్చరిక నుంచి మొదటి ప్రమాద హెచ్చరికకు తగ్గించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తో పాటు విజయనగరం, మన్యం, అలాగే విశాఖ జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణం లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్రకు సంబంధించి భారీ వర్షాలతో పాటుగా ఏదైతే చిన్న చిన్న ఘటనలు, ముఖ్యంగా పలు గ్రామాలు విశాఖపట్నం, అలా విధంగా శ్రీకాకుళం జిల్లా వరదల కారణంగా ఈ నదీ తీర పరివాహక ప్రాంతాలతో పాటుగా గార మండలంలోని ఒక 3 గ్రామాలుగా హై అలర్ట్ ప్రకటించారు. కళింగపట్నం లాంటి సముద్ర తీర ప్రాంత గ్రామాలకు కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ గడిచిన 48 గంటలుగా ఈ భారీ వర్షాల కారణంగా అయితే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ నష్టం ఏర్పడింది. అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతం కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది. ముఖ్యంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఏపీఈపీడీసీఎల్ అధికారులు హై అలర్ట్ అయ్యి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా కొన్ని చోట్ల ఏదైతే ఆహారానికి సంబంధించి, పునరావాస కేంద్రాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు, హిరమండలం లాంటి ప్రాంతాల్లో కొంత హై అలర్ట్ ప్రకటించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయ కార్యక్రమాలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని గొట్టా బ్యారేజ్ లో గరిష్టంగా 105,000 క్యూసెక్కుల వరకు నమోదయ్యాయి. ఇంకా ఒరిస్సాలో వర్షాలు పడితే ఇంకా వచ్చే అవకాశం ఉందని అందరూ భయభ్రాంతులకు గురైనప్పటికీ ఒరిస్సా నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో పాటు వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికైతే వచ్చిన నీరు వచ్చినట్లుగా సముద్రంలోకి విడిచిపెట్టడంతో గొట్టా బ్యారేజ్ వద్ద మాక్సిమం 50,000 క్యూసెక్కులు మాత్రమే ఇక్కడ ప్రస్తుతానికైతే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఈ భారీ వర్షాల కారణంగా దాదాపు 30,000 ఎకరాలు ప్రాథమిక అంచనా ప్రకారంగా 30,000 ఎకరాలు నీటి ముంపుకు గురైందని కూడా
అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఏదే అయినప్పటికీ ఈ వరదలు వర్షాల కారణంగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు ముఖ్యంగా ఇచ్చే దాని తాలూకు ఏర్పాట్లు పూర్తి చేయాలి, నష్ట నివారణ చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి నుంచి జిల్లాకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఉన్నతాధికారులు, కలెక్టర్లు కూడా హై అలర్ట్ చేయడంతో ప్రస్తుతానికి సహాయక కార్యక్రమాలు, అదేవిధంగా ఈ ఏవైతే వరదలకు సంబంధించి నష్టాలు ఏర్పడ్డాయో అదే విధంగా ఈ రోడ్లు, వరదలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గడిచిన 48 గంటలుగా ఉత్తరాంధ్రాన్ని అతలాకుతలం చేసిన ఈ వర్షాలు, వరదల కారణంగా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రస్తుతానికి కొంత తేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంకాలం వరకు కూడా ఈ వంశధార క్యాచ్మెంట్ ఏరియాతో పాటుగా ఏదైతే నీటి ముంపుకు గురైందో ముఖ్యంగా కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా పరిధిలోని కొత్తూరు మండలం, హిరమండలం పరిధిలోని వసప, పొన్నుటూరు, అదేవిధంగా పెనుగొట్టివాడ తదితర గ్రామాలు అయితే ఇంకా జల దిగ్బంధంలో చిక్కున్నాయని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వంశధార క్యాచ్మెంట్ ఏరియాలో కరకట్టలు లేకపోవడం వల్ల నేరుగా గ్రామాల్లోకి నీరు చేరిందని చెప్పి స్థానికులు, బాధిత ప్రాంతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కొంత ప్రస్తుతానికి తేరుకున్నప్పటికీ ఈ రోజు సాయంకాలంకి పూర్తి స్థాయిలో వరదలు, అదేవిధంగా వాహనాల పరంగా నష్టాలు ఏవైతే ఉన్నాయో దీన్ని అన్నింటినీ కూడా అధికారులు అప్రమత్తమై స్థానికులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశారు. మరోవైపు ఈ ఎవరైతే 4 చనిపోయారో శ్రీకాకుళం జిల్లా పరిధిలోని మందస మండలం సంబంధించి ఇద్దరు, అదేవిధంగా మరొకరు విశాఖపట్నం జిల్లాలో ఇంకొకరు, మొత్తం ఈ 4కి కూడా పరిహారం 4 లక్షల రూపాయలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భారీ వర్షాలు, వరదలపై ఇంకా అప్రమత్తంగా ఉన్నట్టు అధికారులు అయితే సహాయక కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. సునీత. రైట్, థ్యాంక్ యూ దుర్గప్రసాద్. నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 68.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 17 మండలాల్లో 50 మిల్లీమీటర్లకు మించి వర్షం కురిసింది. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వంశధార, నాగవల్లి నదుల్లోకి భారీగా వరద చేరింది. ఇక నాగవల్లిలో 44,000 క్యూసెక్కులు, వంశధారలో 1.04 లక్షల క్యూసెక్కులు నమోదవడంతో 3 ప్రమాదక హెచ్చరికను కూడా జారీ చేశారు. ఇక శ్రీకాకుళం, గారా, కొత్తూరు, సరబుజ్జిలి, ఎల్లెన్పేట, పొలాకి, జలుమూరు, హిరమండలం, ఆమదల వలస, నరసన్నపేట మండలాలు చాలా వరకు ముంపు బారిన పడ్డాయి. దీంతో ఆయా మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ రాత్రి గడిపారు. ఇక గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు 74 కరెంటు స్తంభాలు పడిపోయాయి. 3,212 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. మరోవైపు హిరమండలం జిల్లేడుపేట వద్ద మహేంద్ర తనయ నది రోడ్డుపైకి రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఎదురుగాలులతో కూడిన వర్షానికి భారీ నష్టం వాటిల్లింది. నాగవల్లి నది ఉధృతంగా ప్రవహించడంతో పార్వతీపురం, మన్యం జిల్లా కొల్లికోట గ్రామం చుట్టూ వరద చేరింది. విజయనగరం జిల్లాలో 333 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. బొప్పాయి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగింది. పార్వతీపురం, మన్యం జిల్లా వీరఘట్టం, పాలకొండ, భామిని, సీతంపేట మండలాల్లో 2,240 ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. అరటి, జీడి మామిడి, పామాయిల్, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
ఇక 15 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక విశాఖలో ఈదురుగాలుల ప్రభావానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నగరంలోని పలు వీధుల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు, దుకాణాల మీద చెట్లు, స్తంభాలు కూడా పడిపోయాయి. ప్రధాన రహదారులపై వృక్షాలు కూలడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఇక చెట్లు నేలకూలడంతో 33 కేవీ లైన్లు 39 చోట్ల, 11 కేవీ లైన్లు 120 చోట్ల దెబ్బతిన్నాయి.